చాలా రోజులైందనమాట వీడియో అయితే ఇలా షూట్ చేసి. అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని ఒక వీడియో అయితే తీశాను కదా. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం వీడియోస్ అనేది తీయడం స్టాప్ చేశాను అనమాట. అట్లీస్ట్ షార్ట్ వీడియోస్ అన్నా తీస్తుండే, బట్ షార్ట్ వీడియోస్ కూడా తీయడానికి అవ్వలేదన్నమాట. అంటే కొంచెం బిజీగా ఉండే. చేన్లో అయితే టమాటో పగిరి అయితే నాటామన్నమాట. సో ఇప్పుడు కరెక్ట్గా శాంపుల్ అయితే స్టార్ట్ అవుతుంది. రేట్ కూడా చాలా డౌన్ ఉందన్నమాట. ఒక 100 రూపీస్ ఉంది. అంటే మాకే ఓన్గా మండి ఉంది కాబట్టి నేను చెప్తున్నా. కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉండే. అంటే 100 రూపీస్ పోతుందా ఇంత ఒక 3 మంత్స్ ఇంకా చాలా కష్టపడి. సో సడన్గా టమాటా రేటు 100 రూపీస్కి పడిపోయాలకి కొంచెం ఇంట్రెస్ట్ దొబ్బిందనమాట. వీడియోస్ కూడా అందుకే చేయట్లేదు. అందుకే వీడియో కూడా పోస్ట్ చేయట్లేదు అనమాట. సో ఇప్పుడిప్పుడే కొంచెం రేజ్ అవుతుందన్నమాట మార్కెట్. ఒక 2-3 డేస్ నుంచి 250 రూపీస్కి అలా రైజ్ అయిందనమాట. కొంచెం గట్టిగానే కోరుకున్న దేవుణ్ణి, అంటే కొంచెం రైజ్ అవ్వాలి అనేసి. అంటే 3 మంత్స్ ఇంకా కొంచెం ఆశపడే దాంట్లో తప్పేం లేదు కదా. అంటే కొంచెం కోరుకునే దాంట్లో కూడా తప్పేం లేదు. 3 మంత్స్ ఇంకా చాలా కష్టపడి ఉంటారు రైతులు. సో మంచి రేట్ ఉండాలని కొంచెం కోరుకోవడంలో తప్పలేదు అనిపించింది. ఇప్పుడే కొంచెం రైజ్ అయిందనమాట. 250 రూపీస్కి అలా అయింది. అంటే చిన్న బాక్స్ ఒక 15 కేజీస్ బాక్స్ వచ్చేసి 100 రూపీస్ ఉండింది. చాలా అంటే 100 రూపీస్ వెళ్తుంది అంటే అసలు మనము పెట్టుబడి కూడా, అంటే మనం టమాటాకి పెట్టుబడి పెట్టింటాం కదా. సో అది కూడా రిటర్న్ రాదనమాట. సో అంటే కొంచెం లాస్ అవుతాము. అట్లీస్ట్ పెట్టుబడి అన్న పెట్టిండేది రావాలి అంటే ఒక 250 రూపీస్ అన్న రేట్ ఉండాలన్నమాట. సో అందుకే కొంచెం 250 ఇప్పుడిప్పుడే రైజ్ అవుతుందన్నమాట. కొంచెం ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో ఇప్పుడైతే అదే ఒక 15 కేజీ బాక్స్ ఉంటుంది కదా, 50 కేజీస్ బాక్స్ ఉంటుంది కదా. సో ఈ చిన్న బాక్స్ వచ్చేసి ఇప్పుడు 250 రూపీస్, 270, 300 రూపీస్ లోపల పోతుంది అనమాట. సో కొంచెం హ్యాపీగా ఉంది అంతే అనమాట. సో అందుకే కొంచెం వీడియోస్ కూడా పోస్ట్ చేయడం కొంచెం లేట్ అవుతుంది. అంటే వీడియోసే తీయట్లేదు అనుకోండి, కొంచెం డిసప్పాయింట్లో ఉండి. ఇవాళ అయితే కొంచెం అంటే ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు. బెడ్రూమ్ మేకోవర్ కోసం నేను అమెజాన్ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ అయితే తెప్పించాను అనమాట. 20 డేస్ తర్వాత కొంచెం ఇప్పుడే అన్బాక్సింగ్ అయితే చేశాను. సో అది చూపించాలని ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను బెడ్రూమ్ మేకోవర్ చేయాలి అనుకున్నప్పుడు ఒక బడ్జెట్ అయితే అనుకున్నాను అనమాట. అంటే మనం ఏదన్నా ఒక మేకోవర్ చేస్తున్నాము అన్నప్పుడు ఒక బడ్జెట్ ఫిక్స్ అయ్యేది చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ బెడ్రూమ్ తెలిసే ఉంటుంది కాబట్టి, సో ఏ ప్లేస్లో ఏ ప్రోడక్ట్ని పెడితే సో అందంగా కనిపిస్తుంది, డీసెంట్గా ఉంటుంది అండ్ క్లీన్గా ఉంటుంది అనేసి మనం ఫస్ట్ థింక్ చేయాలన్నమాట. సో దాని తర్వాతే మనము ఏదైనా ప్రోడక్ట్ని కొనాలి అండ్ పర్చేసింగ్కి వెళ్ళాలి అనిపిస్తుంది. సో ఎందుకంటే మనం ఆల్రెడీ ఇప్పుడు ఆ ప్లేస్లో మనకు అది సూటబుల్ కానే కాదు, అలాంటి ప్రోడక్ట్ తెచ్చి పెట్టేస్తే సో మనీ కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి, సో ఫస్ట్ మనం మేకోవర్ చేసేటప్పుడు మనకి ఈ ప్లేస్కి ఈ ప్రోడక్ట్ బెస్టా కాదా అని ఒక్కటికి ట్వైస్ అలా థింక్ చేసి సో ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తే చాలా బాగుంటుంది అని సో నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో అందుకే నేను ఫస్ట్ ఒక 1 వీక్ అలా థింక్ చేశాను అనమాట, ఈ ప్లేస్లో ఈ ప్రోడక్ట్ బాగుంటుంది అని. సో దాని తర్వాతే ఆన్లైన్లో పర్చేసింగ్కి అయితే వెళ్ళాను. సో ఇవన్నీ అమెజాన్ ప్రోడక్ట్స్ అనమాట. ఒక 15 డేస్ ఇంకా అంటే 15 డేస్ అయిందనమాట ఈ ప్రోడక్ట్స్ అన్నీ వచ్చేసరికి. సో ఇవాళ అయితే అన్బాక్సింగ్ అయితే చేశాను. సో అందుకే ఫస్ట్ మనము ఏదన్నా అంటే ప్రాపర్ కొంచెం మంచి ప్లానింగ్ అయితే ఉండాలి. అంటే ఏదైనా మేకోవర్ చేస్తున్నామంటే కొంచెం ప్లానింగ్ ఉండి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ లోపల వెళ్తే చాలా మంచిది. నేను ఫస్ట్ 3,000 అనుకున్నాను అనమాట. సో అంటే మరీ ఇప్పుడు అంటే మరీ కొంచెం థాట్స్ చేంజ్ అవుతుంటుంది కదా. అంటే ఈ ప్లేస్లో ఇది కొంచెం నీట్గా ఉంటే బాగుంటుంది, సో ఇలా ఆర్గనైజ్ చేస్తే బాగుంటుంది అని. సో అది కొంచెం ఇంకా ఒక 2,000 ఎక్కువైంది. సో ఇప్పటికైతే 4,400 సంథింగ్, అంటే 4,500 లోపల అయిందనమాట. ఇంకా 500 అంటే నేను అనుకున్న బడ్జెట్ కన్నా కొంచెం తక్కువే అయిందనమాట. సో అందుకే ఫస్ట్ మనము థింక్ చేసి తర్వాత అయితే పర్చేసింగ్కి అయితే వెళ్ళాలి అనిపించింది. సో ఇది మెయిన్, ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను ఏమేమి ప్రోడక్ట్స్ అయితే పర్చేస్ చేశాను అనేది ఇప్పుడైతే చూపిస్తాను ఒక్కొక్కటే. అండ్ ఇది వర్తబుల్ కాదని కూడా చెప్తాను. ఫస్ట్ ప్రోడక్ట్ అయితే బెడ్ కవర్స్ అనమాట. అంటే మనము బెడ్ మీద పరుస్తాం కదా, సో దానికి పిల్లోస్కి అండ్ బెడ్కి ఇలా ఇది బుక్ చేసుకున్నాను అనమాట. అంటే బెడ్ కవర్ అంటారు కదా, సో అదే. అండ్ ఇది వచ్చేసి 2 పిల్లోస్కి ఇలా ఇచ్చారనమాట.
కొంచెం అంటే కలర్ వచ్చేసి వుడ్ వర్క్ వచ్చేసి బ్లూ కలర్లో ఉందన్నమాట. సో అంటే బెడ్రూమ్ది వుడ్ వర్క్ వచ్చేసి, సో అందుకే దానికి కొంచెం కాంబినేషన్లోనే ఉండాలనేసి సో ఇవి కూడా కొంచెం బ్లూ కలర్లోనే తీసుకున్నా. సో ఈ డిజైన్ అయితే నాకు చాలా నచ్చింది అనమాట. అంటే ఇలా లైన్స్ అయితే ఉన్నది. సో దీనివల్ల కొంచెం డీసెంట్ అనిపించింది, అందుకే ఇదైతే తీసుకున్నాను అనమాట. సో ఇదైతే కొంచెం క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. కొంచెం అంటే ప్రైస్ కూడా నాకు కొంచెం ఓకే అనిపించింది. అంటే క్వాలిటీ బట్టి ఓకే అనిపించింది. కొంచెం ఏమంటారు, చాలా థిక్గా ఉందన్నమాట. అంటే కాస్ట్ వచ్చేసి 620 రూపీస్ అలా అయిందనమాట ఈ బెడ్ కవర్ అయితే. సో నాకైతే చాలా నచ్చింది. అండ్ ఫుల్ ఇలా లైన్స్ వచ్చి ఉంటుంది అనమాట. యాక్చువల్లీ నేను బెడ్ కవర్స్ 2 తీసుకున్నాను అనమాట. అంటే వాషింగ్ వెళ్తుంటుంది కాబట్టి. సో ఇది ఇంకొక పేరు తీసుకున్నాను. ఇది వచ్చేసి అంటే కొంచెం వుడ్ వర్క్ వచ్చేసి అంటే కొంచెం బ్లూ కలర్ అండ్ ఇలా గ్రే కలర్ ఉంటుందన్నమాట. సో అందుకే కొంచెం ఈ గ్రే కలర్లో ఒకటి ఆర్డర్ చేసుకున్నా, అంటే వాషింగ్ వెళ్ళినప్పుడు. సో ఇది కూడా కొంచెం కాంబినేషన్లోనే ఉంటుంది వుడ్ వర్క్కి అని. అండ్ దీని మీద నాకు ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే చాలా నచ్చింది అనమాట. అంటే కొంచెం చాలా బాగా అనిపించింది నాకు. సో అందుకే ఇదైతే తీసుకున్నాను. అండ్ అంటే ఆబ్వియస్గా పిల్లోస్కి 2 పిల్లోస్ ఉంటుంది కాబట్టి 2 కవర్స్. అండ్ ఇది క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుందన్నమాట. అంటే కొంచెం థిక్గా, పల్చగా లేకుండా కొంచెం థిక్గా చాలా బాగుందన్నమాట. అండ్ దీని బడ్జెట్ వచ్చేసి అంటే ఆ బ్లూకి పోల్చుకుంటే ఇది చాలా తక్కువ అనమాట. 399 రూపీస్ సంథింగ్ అంతే. కొంచెం ఒక 200 తక్కువ అనమాట దానికి కంపేర్ చేస్తే. సో ఇలా ఫుల్ వచ్చి ఉంటుంది అనమాట ఫ్లవర్స్ అయితే. కొంచెం గ్రే ఉంటుంది అండ్ కొంచెం కలర్ఫుల్గా కూడా ఉంటుంది అనేసి సో ఇలా 2 బెడ్ కవర్స్ అయితే తీసుకున్నాను అనమాట. మాది బెడ్ వచ్చేసి క్వీన్ సైజు. సో దానికి తగ్గట్లు సో ఇదైతే ఆర్డర్ చేసి తెచ్చుకున్నా. సో ఈ 2 అనమాట బెడ్ కవర్స్ అయితే. అండ్ బెడ్ మీద పిల్లోస్ లాగా, అంటే ఇప్పుడు ఒక బాక్స్ టైప్లో పిల్లోస్ అయితే వస్తాయి కదా, సో ఈ టైప్ అనమాట. సో ఇవి కూడా తీసుకున్నాను. అంటే కొంచెం ఇది కూడా పెడితే బాగుంటుంది అని 4 పిల్లోస్ లాగా చూసే ఉంటారు కదా, సో అలా అనమాట. సో ఇది ఒక పిల్లో అయితే తీసుకున్నాను. అండ్ దీనికి కవర్ ఒకటి సపరేట్గా బుక్ చేసుకోవాలన్నమాట. సో అందుకే నేను అంటే కొంచెము ఇంకా షాప్ అయితే చేయలేదన్నమాట. అంటే పర్చేసింగ్ అయితే చేయలేదు. సో దీనికి కవర్స్ అయితే బుక్ చేసుకోవాలి. అంటే కొంచెం ఉలన్ బొచ్చు కుక్కకి వస్తుంది కదా, సో ఆ టైప్ ఇదైతే చూస్తున్నాను అనమాట. సో ఆ టైప్ పిల్లో కవర్స్ అయితే కావాలని సో ఆ టైప్ అయితే చూస్తున్నాను అనమాట. అది కూడా కొంచెం ఈ కాంబినేషన్లోనే, అంటే కొంచెం బ్లూ అండ్ గ్రే కాంబినేషన్లోనే సో చూడాలని, కొంచెం ఆ టైప్లోనే ఉండాలని సో అది పర్చేసింగ్ అయితే చూస్తున్నాను. అండ్ ఇదైతే క్వాలిటీ వైజ్ చాలా బాగుందన్నమాట ఈ పిల్లో అయితే. అండ్ కొంచెం క్వాలిటీ వైజ్ కొంచెం తక్కువ అనిపించింది ఈ పిల్లో అనమాట. అండ్ ఈ రెండు ఒకేసారి అంటే 2 పేర్ వచ్చేసి 299 రూపీస్. బట్ ఒకటి మంచి క్వాలిటీ వచ్చింది, బట్ ఇది కొంచెం నాకు సో క్వాలిటీ అనిపించింది అనమాట. సో ఎందుకో తెలీదు, ఈ రెండు ఇలా అంటే డిఫరెంట్గా వచ్చింది అనమాట క్వాలిటీ వైజ్. సో ఇప్పుడైతే నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే వచ్చేసి సో ఇది బ్యాంగిల్స్, అంటే డ్రెస్సింగ్ మిర్రర్ అనమాట. అంటే మనం ఎక్కువ కొంచెం అందంగా ఎక్కువ రెడీ అవుతుంటాము, అది కొంచెం ఎక్కువ కలర్ఫుల్గా కనిపించాలి అండ్ ఆర్గనైజ్గా ఉండాలి. మనకి ఏదన్నా పిన్స్ కానీ జ్యువెలరీస్ కానీ మనకి ఈ జ్యువెలరీ మనకి కావాలన్నప్పుడు టక్కని చిక్కాలని సో నెక్స్ట్ దీని మీద కొంచెం ఎక్కువ కేర్ చేశాను అనమాట. ఇక్కడ సో ఆ మిర్రర్ని కొంచెం డెకోర్ చేయడానికి సో ఫస్ట్ అయితే ఈ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. అంటే కొంచెం ప్లెయిన్ ఉందన్నమాట మిర్రరు. సో ఆ మిర్రర్ని కొంచెం కలర్ఫుల్గా చేయడానికి ఇలా ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. ఈ ఫ్లవర్ కొంచెము అంటే నేను ఆన్లైన్లో చూసినప్పుడు కొంచెం క్వాలిటీ వైజ్ చూడడానికి చాలా బాగా అనిపించింది అనమాట. బట్ డైరెక్ట్గా వచ్చేసరికి ఇది కొంచెం అంత క్వాలిటీ లేదనమాట. అంటే నేను కొంచెం ఇన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయిందంటే ఈ ప్రోడక్ట్కే రిటర్న్ పెడదాం అనుకున్నా, బట్ మళ్ళీ సో ఎందుకులే అని సో వదిలేసాను అనమాట. సో ఫ్లవర్ కూడా అంటే ఆన్లైన్లో చూసినప్పుడు ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగా అనిపించింది, బట్ డైరెక్ట్గా వచ్చేసరికి ఇదంత క్వాలిటీ లేదనమాట. కాస్ట్ కూడా కొంచెము అంటే 399 299 300 ఉన్నిందనమాట. సో 300 లోపలే, 299 అంటే 300 లోపలే అనమాట. అంటే కొంచెం 300 కాబట్టి మంచి క్వాలిటీనే ఉండొచ్చు అనే ఒక ఎక్స్పెక్టేషన్స్తో బుక్ చేస్తే సో ఇది కొంచెం లో క్వాలిటీ అయితే వచ్చిందనమాట. ఇది కొంచెం ఎక్కువ డిసప్పాయింట్మెంట్ అయింది నాకు. అండ్ ఎక్కువ లెంత్ కూడా లేదనమాట. నేను అనుకున్నప్పుడు కొంచెం లెంత్ ఎక్కువ బాగుంది అనుకున్నా, బట్ ఇదంతా లెంత్ కూడా లేదనమాట. సో ఇది ఒకటి డిసప్పాయింట్ అయ్యాను అనమాట. సో ఇది ఇలా వచ్చింది. అంటే మిర్రర్ ఉంటుంది కదా, సో మిర్రర్కి కార్నర్లో ఇలా పెడదామని సో ఇదైతే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుందని ఇదైతే బుక్ చేశాను. ఇది కొంచెం లో క్వాలిటీ అయితే వచ్చింది, బట్ ఇట్స్ ఓకే. ఇది ఒకటి అనమాట మిర్రర్ని కొంచెం డెకోర్ చేయడానికి.
సో నెక్స్ట్ ఇదైతే బ్యాంగిల్ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఒక బ్యాగ్ అనమాట. అంటే మనకి శారీకి తగ్గట్లు బ్యాంగిల్స్ అయితే తీసుకుంటుంటాము అండ్ కొంచెం ఎక్కువ ఆర్గనైజ్గా పెట్టుకోమన్నమాట. కొంచెం ఆర్గనైజ్గా ఉండాలి అండ్ మనకి ఫట్ అంటే ఒక చిట్కేస్తే మనకి దొరకాలి అంటే సో ఇలా బ్యాగ్ అయితే తీసుకొని దీంట్లో బ్యాంగిల్స్ అయితే నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే మనకి కొంచెం బాగుంటుంది అనిపించింది. నాకు చాలా నచ్చింది అనమాట. అంటే కొంచెం కాస్ట్ కూడా 150 రూపీస్ అలా ఉందన్నమాట. సో దీని కాస్ట్ సో 150 రూపీస్ సంథింగ్ అలా అంతే, 150 రూపీస్ అనమాట దీని బడ్జెట్ అయితే. సో కొంచెం ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటుంది బ్యాంగిల్స్ని. సో ఈ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేసుకున్నా. సో నెక్స్ట్ అయితే ఈ జ్యువెలరీ బాక్స్ అనమాట. అంటే మనము ఎక్కువ మిర్రర్ దగ్గర మెస్సీగా లేకుండా కొంచెం నీట్గా ఉండాలంటే ఇది మెయిన్ అనమాట. మనము జ్యువెలరీస్ తీసి సో అట్లట్లా వేసేస్తుంటాము. కొంచెం ఆర్గనైజ్గా ఉండాలి అండ్ మన జ్యువెలరీస్ కూడా మెస్అప్ అయిపోకుండా ఉండాలంటే సో మెయిన్ ఇది కొంచెం ఈ బాక్స్ ఇంపార్టెంట్ అనిపించింది. సో క్వాలిటీ వైజ్ కూడా బాగానే ఉందన్నమాట ఈ బాక్స్ అయితే. ఏదో పట్టనింది సో తెలియట్లేదు, బట్ క్వాలిటీ వైజ్ చాలా బాగుందన్నమాట ఇది. అండ్ ఇలా ఒక్కొక్క దానికి ఇలా బాక్స్ టైప్ ఉందన్నమాట. మనము ఏదైనా ఇయర్ రింగ్స్ తీసేస్తే నీట్గా దీంట్లో వేసేయచ్చు. మనం ఎంత బిజీగా ఉన్నా అర్జెంట్లో ఉన్నా అంటే ఇలా బాక్స్ వేసింటారు కాబట్టి సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇయర్ రింగ్స్ అయితే వేసేయచ్చు అండ్ జ్యువెలరీ కూడా వేయచ్చు అనమాట. అండ్ ఇలా రిమూవ్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా రిమూవ్ కూడా అయిపోతుంది అనమాట. అంటే మనకి కొంచెం ఇయర్ రింగ్స్ పెద్దగా అండ్ జ్యువెలరీ పెద్దగా నెక్ పీస్ ఎక్కువ పెద్దగా ఉంది అన్నప్పుడు సో ఇలా రిమూవ్ అయితే చేసుకోవచ్చు. రిమూవ్ అయితే చేసేసి సో మనం జ్యువెలరీ అయితే వేసేయచ్చు అనమాట. సో ఇది కొంచెం వర్తబుల్ అనిపించింది. అంటే 150 రూపీస్ అయినా కూడా మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది అనిపించింది అనమాట. అండ్ ఇది క్వాలిటీ వైజ్ కూడా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి 150 రూపీస్. సో నెక్స్ట్ అయితే ఇలాంటిదే ఇంకొక 3 బాక్సెస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. సో ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి జ్యువెలరీస్ ఫ్లెక్సిబుల్ ఉంటుంది, కొన్ని అయితే ఫ్లెక్సిబుల్ ఉండదు. సో ఆ టైంలో కొంచెం ఇలా ఒక బాక్సెస్ ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది. సో ఇది 299 రూపీస్ ఎంతో వచ్చిందనమాట, 300 రూపీస్ లోపలే. సో ఇది కొంచెం అంటే 3 బాక్సెస్ ఉందన్నమాట. సో ఇది ఒకటి అంటే 4 బాక్స్ లాగా ఉంటుంది ఇది. అండ్ దాని తర్వాత సో ఇంకొకటి అనమాట. సో ఇది 6 ఉంటుంది. మనము జ్యువెలరీస్ ఇయర్ రింగ్స్ సో ఈ జ్యువెలరీ అంటే మన నెక్ పీస్ అండ్ ఇయర్ రింగ్స్ రెండు ఒక దాంట్లోనే వేసుకోవచ్చు అనమాట. సో అలా ఆ టైప్ ఉండేలా సో ఈ 3 వచ్చేసి సపరేట్గా ఇది కూడా కొంచెం బుక్ చేసుకున్నాను అనమాట. సో ఇన్ని బాక్సెస్ అయితే బుక్ చేశాను. సో ఇన్ని ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ అయితే నా దగ్గర లేదు, నెక్ పీస్ కూడా లేదు. బట్ ఎప్పుడన్నా తీసుకున్నప్పుడు కొంచెం మెస్సీగా లేకుండా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేసి సో ఇలా కొంచెం ఎట్లా బుక్ చేస్తున్నాను కాబట్టి ఇది కూడా ఒకటి బుక్ చేశాను అనమాట. సో ఇది వచ్చేసి 3 ఇది కాంబోలో వచ్చిందనమాట. కొంచెం ఇది బెస్ట్ అనిపించింది, క్వాలిటీ వైజ్ కూడా బాగానే ఉంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 299 అంటే 300 రూపీస్ అనమాట. అండ్ దీని కాస్ట్ అయితే వచ్చేసి 150 రూపీస్. సో ఇది నేను మిర్రర్ దగ్గర ఆర్గనైజ్ చేసుకోవడానికి నీట్గా ఉండాలని కొంచెం ఇది కొంచెం బడ్జెట్ చూసుకొని ఆర్డర్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి సో ఇది మెయిన్ అనమాట ఈ బాక్స్ అయితే. ఇది వచ్చేసి మనము మిర్రర్ ముందు కొంచెం మనం సిరమ్స్ కానీ టోనర్స్ కానీ అండ్ ఫేస్ వాష్ కానీ సో ఏదైనా పర్ఫ్యూమ్ కానీ పెట్టేస్తుంటాం కదా. సో కొంచెం అలా మెస్సీగా కనిపించకుండా కొంచెం నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలని సో ఈ బాక్స్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. అంటే దీనికి ఇంకా కొంచెం కవర్ ఉంది, ఓపెన్ కూడా చేయలేదు. సో ఇది నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది. అంటే ఇది మిర్రర్ ముందే పెడుతుంటాం కాబట్టి కొంచెం పౌడర్స్కి, కూమ్స్కి అండ్ పర్ఫ్యూమ్కి, టోనర్స్కి అండ్ ఫేస్ వాష్కి కొంచెం నీట్గా మెస్సీగా లేకుండా నీట్గా ఉంటుందని. అండ్ ఇంకొకటి ఇక్కడ ఒక డ్రా లాగా ఇచ్చారనమాట. అండ్ ఇందులో కూడా మనం ఏదన్నా అంటే కొంచెం కాటన్ కానీ సంథింగ్ లిప్స్టిక్స్ సో అలా ఐలాషెస్ అలాంటివి ఉంటాయి కదా. సో అలాంటివి వేసుకోవడానికి ఇది ఒక అంటే కొంచెం ఏమంటారు దీన్ని డ్రా లాగా ఇచ్చారనమాట. సో 2 ఇచ్చారు. ఇది కొంచెం కవర్ అయితే ఓపెన్ చేయాలి. సో ఇదనమాట, ఇది కూడా నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది. సో ఇది ఒక ప్రోడక్ట్ అనమాట. అంటే మిర్రర్ దగ్గర కొంచెం ఎక్కువ మెస్సీగా లేకుండా ఇలా కొంచెం నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలని సో ఇదైతే తెప్పించాను అనమాట. సో కొంచెం మెయిన్ మిర్రర్ దగ్గరే కొంచెం ఎక్కువ మెస్సీ అయిపోతుంటుంది అనమాట. కొంచెం నీట్గా ఆర్గనైజ్గా ఉండాలి అంటే సో ఇది కొంచెం ఇంపార్టెంట్ అనిపించింది ఈ ప్రోడక్ట్స్ అన్ని. సో నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే అంటే ఒక ప్లెయిన్ వాల్ అయితే ఉందన్నమాట. సో ఆ వాల్కి 2 ఫ్రేమ్స్ లాగా తెప్పించాను. సో ఇదే అనమాట ఆ ఫ్రేమ్స్.
అంటే కొంచెం ఇది బెడ్రూమ్కి సూటబుల్ కాదు అనిపించింది. బట్ స్టిల్ అంటే కొంచెం బెడ్రూమ్ కాబట్టి రొమాంటిక్ ఫ్రేమ్స్ ఏదైనా ఉండింటే బాగుండేది అనిపించింది. నాకే అనిపించింది ఇది సూటబుల్ కాదు అని. బట్ ఎందుకో నేను ఆన్లైన్లో చూసేటప్పుడు నాకు ఇవి రెండు చాలా నచ్చింది అనమాట. సో అందుకే సూటబుల్ కాకపోయినా ఇవి రెండే తీసుకున్నా. అంటే ఇది కొంచెం వాల్ మీద ఇలా అప్ అండ్ డౌన్ పెడితే కొంచెం లుక్ వైజ్ చాలా బాగుంటుంది అనిపించింది. అంటే కొంచెం డీసెంట్గా ఉంటుంది అనిపించింది అనమాట. సో ఇది అంటే బెడ్రూమ్కి అయితే సూటబుల్ కాదు, బట్ స్టిల్ నాకు నచ్చింది కాబట్టి నేనైతే తీసుకున్నా. దీని ప్రైస్ వచ్చేసి 399, 400 రూపీస్. అంటే క్వాలిటీ వైజ్ వచ్చేసి అంత క్వాలిటీ లేదనిపించింది నాకు ఫ్రేమ్ అయితే. అండ్ బట్ ఈ పిక్చర్ మాత్రం చాలా అంటే కొంచెం చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది అనమాట. అంటే కొంచెం చాలా ఎక్కువ బ్రైట్గా అనిపిస్తుంది. అంటే రిటర్న్ వేద్దాం అనుకున్న క్వాలిటీ లేదు అనేసి. బట్ ఈ పిక్చర్స్ వచ్చేసి చాలా కొంచెం బ్రైట్గా చాలా బాగా అనిపిస్తుండే. నాకైతే చాలా నచ్చింది అనమాట ఇవి రెండు. బట్ కొంచెం క్వాలిటీ నచ్చకపోయినా సో ఇది నచ్చింది కాబట్టి ఓకే అనుకున్నా. అంటే ఏది రిటర్న్ అయితే చేయలేదన్నమాట. సో అంటే 400 రూపీస్కి మరీ ఎక్కువ ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము కాబట్టి సో ఓకే అనుకున్నా. అండ్ ఇదైతే వాల్కి 2 ఫ్రేమ్స్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఈ ప్రోడక్ట్ అనమాట. ఇది వచ్చేసి హ్యాంగింగ్ స్టిక్స్ అంటారు కదా. సో అది అంటే మనం ఏదైనా శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ కొంచెం హ్యాంగ్ చేసుకొని నీట్గా ఆర్గనైజ్గా పెట్టుకోవాలి అనుకుంటే సో ఇది కొంచెం బెస్ట్ అనిపించింది. ఇంకా కొన్ని పేర్స్ అయితే ఆర్డర్ చేసుకోవాలి. బట్ ఇప్పుడు ఇది కొంచెం కాస్ట్ అనిపించింది. ఎందుకంటే ఇది క్వాలిటీ వైజ్ బాగుందనమాట. కొంచెం ఇది వెల్వెట్ ఉంది. సో అందుకే ఇది 600 రూపీస్ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. బట్ ఇది వెల్వెట్ వచ్చింది కాబట్టి దీని కాస్ట్ హై ఉందేమో అనిపించింది. బట్ 6 అంటే ఇది 6 వచ్చేసి 600 రూపీస్, 599 రూపీస్ అలా. సో ఇది 6 వచ్చిందనమాట. సో ఇదైతే లాస్ట్ ప్రోడక్ట్ అనమాట. సో ఎందుకంటే నేను ఇదైతే లాస్ట్లో థింక్ చేశాను. అంటే ఒక బీన్ బ్యాగ్ ఉంటే బాగుంటుంది అనిపించింది. సో అందుకే ఇది ఒకటైతే ఆర్డర్ చేసుకున్నాను. ఇది వచ్చేసి 3 ఇచ్చారనమాట. ఇదైతే పిల్లో బ్యాగ్ టైప్ ఇచ్చారు. అండ్ ఇది కొంచెం టేబుల్ బ్యాగ్ లాగా ఇచ్చారనమాట. సో మనం ఏదన్నా ల్యాప్టాప్ పెట్టుకోవడానికి అండ్ కాఫీ కప్ పెట్టుకోవడానికి సో అలా టేబుల్ బ్యాగ్ లాగా. అండ్ ఇది ఆబ్వియస్గా ఇది సిట్టింగ్ కూర్చోవడానికి. సో ఇది ఒకటి ఇలా ఇచ్చారనమాట. సో ఇది ఫైనల్గా థింక్ చేశాను బీన్ బ్యాగ్ ఒకటి ఉంటే బాగుంటుంది అనేసి. సో ఇదైతే ఫైనల్ ప్రోడక్ట్ అనమాట. అండ్ ఇది క్వాలిటీ వైజ్ చాలా నచ్చింది. అండ్ ప్రైస్ వచ్చేసి 1200 సంథింగ్ అలా పడింది అనమాట. 1220 రూపీస్ అలా. అంటే దీనికి ఇంకా థర్మో బాల్స్ అంటారు కదా. సో అదైతే తేవాలి. సో చూసారు కదండి. సో ఇవే అనమాట నేను అంటే బెడ్రూమ్ మేకోవర్ అయితే చేయడానికి తీసుకున్న ప్రోడక్ట్స్ అయితే. అంటే నేను 5000 బడ్జెట్ అయితే అనుకున్నాను కదా. సో ఇవన్నీ నాకు 4400 సంథింగ్ అంటే ఆ బడ్జెట్ లోపలే అని పర్చేసింగ్ అయితే చేశాను అనమాట. స్టిల్ ఇంకా ఒక 2 ప్రోడక్ట్స్ అయితే తీసుకోవాలి. సో అదేంటంటే విండో అయితే ఉందన్నమాట. సో విండోకి ఇలా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా కటన్. సో అలాంటి కటన్ అయితే తీసుకోవాలి. కొంచెం గ్రే అండ్ బ్లూ అంటే వుడ్ వర్క్ వచ్చేసి గ్రే అండ్ బ్లూ కలర్లో ఉంది కాబట్టి సో ఆ కాంబినేషన్లోనే కటన్స్ అయితే తీసుకోవాలనుకుంటున్నా. సో అలాగే ఈ పిల్లోకి అయితే కవర్ అయితే తీసుకోవాలి. దాని తర్వాత ఒక సింగిల్ విండో అయితే ఉందన్నమాట. సో దాని పక్కన ఒక ప్లాంట్ అయితే పెడదాం అనుకుంటున్నాను. అండ్ ఇదనమాట. సో అంటే కొంచెం ఒక డ్రాయింగ్ అయితే వేసుకున్నాను మైండ్లో. సో ఈ ప్రోడక్ట్స్ ఇక్కడ బాగుంటుంది అనేసి. సో దాని ప్రకారంగానే ఇవన్నీ నేను ఆన్లైన్లో పర్చేస్ అయితే చేసి తీసుకున్నాను. అండ్ బెడ్రూమ్ మేకోవర్ అయితే నేను ఎలా చేస్తానని చూపిస్తానమాట. సో వెరీ సూన్ వీడియో అయితే వస్తుంది. అండ్ ఇంతే అనమాట ఈ వీడియో అయితే. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.